రాయనెట్కి స్వాగతం. ఈరోజు డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్లో మనం V10 ఆప్షన్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ ముందుగా మనకి ఏం కావాలి అంటే కస్టమర్ యొక్క అంటే సెండర్ యొక్క ఆధార్ నెంబరు, అలాగే పాన్ కార్డ్ నెంబరు, అలాగే ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబరు మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆ సెండర్ ఎవరైతే మన దగ్గరికి కస్టమర్ ఎవరైతే వస్తారో వాళ్ళు తంబేయాలి. ఓకే, సో ఈ డీటెయిల్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఈ డీటెయిల్స్ తర్వాత మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే అంటే మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు బెనిఫిట్స్ ఏంటి అంటే దీని ద్వారా సో ఇప్పుడు ట్రాన్సాక్షన్లో సింగిల్ ట్రాన్సాక్షన్లోనే మనం 49,000 వరకు సింగిల్ ట్రాన్సాక్షన్లో పంపించేసేయచ్చు. సో కస్టమర్కి ఎవరైతే సెండర్ ఉన్నారో వాళ్ళకి ఒకవేళ పాన్ కార్డ్ లేకపోయినా ఆన్లైన్లో జనరేట్ అయ్యే ఫామ్ 60 ద్వారా సరే మన ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయొచ్చు. సో దీంతోపాటు మంచి కమిషన్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి సర్వీసెస్లో డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ మీరు కనుక ఓపెన్ చేస్తే ఇందులో మనకి V10 అనేది కనపడదు. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ చేంజ్ డిఎంటీ పైప్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద మనం క్లిక్ చేసి ఆల్రెడీ యాక్టివేషన్లో ఉన్న V5ని తీసేసి ఇక్కడ మనం V10 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనీ ట్రాన్స్ఫర్ V10 ఉంది లిస్ట్లో, దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత రీసెట్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు మనం సర్వీసెస్లో డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్లో చూస్తే రెండో ఆప్షనే మనీ ట్రాన్స్ఫర్ V10 అని కనిపించింది. సో దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ వ్యూ ఇనిషియేట్ ట్రాన్సాక్షన్ అని రెండు ఆప్షన్లు వస్తాయి. సో ఇనిషియేట్ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఓకే కొట్టేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెండర్ యొక్క డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. సో సెండర్ యొక్క మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే సో కేవైసీ ఛార్జెస్ 10 రూపీస్ చూపించింది. సో కేవైసీ ఫస్ట్ టైం ఓన్లీ సింగిల్ టైమే కాబట్టి మనం చేసేది ఓకే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఓటీపీ వెళ్ళిపోద్ది మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి. సో ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి వెళ్ళిన ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయాలి. వెరిఫై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఒకవేళ సెంటర్ దగ్గర పాన్ కార్డ్ కనుక లేకపోతే పాన్ కార్డ్ నెంబర్ లేకపోయినా మనం ఇక్కడ నో అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ మనం నో అనే ఆప్షన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఒకవేళ కస్టమర్కి పాన్ కార్డ్ లేక అప్లై చేసుకున్నాడు అనుకోండి, వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ పెట్టైనా సరే మనం ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ అప్లై చేయలేదు అనుకోండి, అక్కడ నో అనే ఆప్షన్ పెట్టేసి వాళ్ళ ఫాదర్ నేమ్ అలాగే అగ్రికల్చర్ ఇన్కమ్ కాకుండా ఇంకేమైనా అదర్ దాన్ ఇన్కమ్ ఏమన్నా వస్తే అవి ఎంటర్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. డివైస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే మనకి డివైస్ అవైలబిలిటీ ఉందో ఈ లిస్ట్లో మనం యూజ్ చేసే డివైస్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో కీప్ యువర్ డివైస్ కనెక్టెడ్ అని వస్తుంది. అలాగే ఇక్కడ కన్సర్న్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేసి క్యాప్చర్ ఫింగర్ ప్రింట్ క్లిక్ చేసాం అనుకోండి. సో మన ఫింగర్ ప్రింట్ డివైస్లో మనం తంబేయాలి. ఎవరైతే సెండర్ ఉంటారో వాళ్ళ తంబేయాలి. సెండర్ అంటే పంపించేవాళ్ళు. సో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ తంబేయాలి. వాళ్ళ తంబేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ పేరుతో సహా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఛార్జెస్ కూడా మీకు అక్కడ పక్కనే చూపిస్తుంది. సో ఎంత అమౌంట్కి ఎంత ఛార్జెస్ అని. సో 100 రూపాయల నుంచి 1000 రూపాయలు పంపించాం అనుకోండి 10 రూపాయలు ఛార్జ్ పడుద్ది. అదే 2000 లోపు అనుకోండి 20 రూపాయలు. సో ఇట్లాగా మీకు ప్రతి ఒక్కటికి కూడా ఇక్కడ డీటెయిల్డ్గా చూపించడం జరిగింది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవటమో లేకపోతే ప్రింట్ తీసి పెట్టుకోవటమో చేస్తే మంచిది. ఓకే, సో నేను ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను. అమౌంట్ ఎంటర్ చేసేటప్పుడు నాకు ఆటోమేటిక్గా కన్వీనియన్స్ ఫీ, జిఎస్టీ, టోటల్ పేమెంట్ పేయబుల్ మొత్తం చూపించేస్తుంది. అంటే 1000 రూపాయలకి 1010 రూపాయలు చూపించింది. ఓకే, సో నేను ఇక్కడ ప్రొసీడ్ టు పే అమౌంట్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకా అక్కడి నుంచి మీకు ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ నేను ఎప్పుడైతే ప్రొసీడ్ టు పేమెంట్ కొడతానో అక్కడ వెంటనే ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ అనే పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బెనిఫిషరీ ఏమీ యాడ్ చేసలేదు కాబట్టి యాడ్ బెనిఫిషరీ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేసి ఇక్కడ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా ఎంటర్ చేయాలి. ఎవరికైతే సెండర్ పంపిస్తున్నాడో అంటే రిసీవర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ పేరు, బ్యాంక్ బెనిఫిషరీ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు, అకౌంట్ క్లియర్గా ఐఎఫ్ఎస్సి కోడ్, సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంటా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వెరిఫై అండ్ సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే బెనిఫిషరీ వెరిఫికేషన్కి ఒక 4 రూపాయలు ఛార్జ్ పడుతుంది. మీరు ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేశారనుకోండి మీ వ్యాలెట్లో నుంచి ఒక 4 రూపాయలు ఛార్జ్ పడి సో మీరు ఎంటర్ చేసిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై అవుతాయి.
అలాగే సెండర్కి ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి ఒక్క ఓటీపీ కూడా సెండర్కి మాత్రమే వస్తుంది. ఎవరైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఓటీపీలు ఏమీ రావు. ఓకేనా? సో ఎవరైతే సెండర్ ఉన్నారో వాళ్ళకి కేవైసీకి ఒక ఓటీపీ వస్తుంది, బెనిఫిషరీ యాడింగ్కి ఒక ఓటీపీ వస్తుంది, ట్రాన్సాక్షన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓకే. సో బెనిఫిషరీ యాడ్ అయిపోయింది, క్లియర్గా చూపించింది వాళ్ళ అకౌంట్ నెంబరు, వాళ్ళ పేరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు సో ఇక్కడ మనకి లోడ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఒకటి ఇచ్చారు డైరెక్ట్గా. ఇదివరకు ఏంటంటే మన వ్యాలెట్లో నుంచి ఈ వీటెన్ సర్వర్లకు మనీ లోడ్ అయిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా లోడ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్ ద్వారా మనకి ఏంటంటే డైరెక్ట్గా మన వ్యాలెట్లో నుంచి ఈ కస్టమర్కి ఏదైతే మనం బెనిఫిషరీ యాడ్ చేసుకున్నామో అదే కస్టమర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల చాలా మనకి ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి వెంటనే మీరు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి. సో ఎంతైతే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ మీకు సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేశారనుకోండి, దీని కిందనే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ పేజ్ ఆ సెండర్కి ఒక ఓటీపీ వెళ్ళిన ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్ అనేది అయిపోవడం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ వచ్చేసి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో సర్వీసెస్లో డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్లో మనీ ట్రాన్స్ఫర్ వీటెన్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏ రోజైతే ట్రాన్సాక్షన్ కావాలో ఆ రోజు డేట్ ఇక్కడ మెన్షన్ చేసేసి మనం వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ కిందనే ట్రాన్సాక్షన్స్ అనేవి చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఒకసారి చెక్ చేద్దాం మనం. సో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఇక్కడ. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ వీటెన్లో నుంచి జరిగిన ట్రాన్సాక్షన్సే. సో ఈ ట్రాన్సాక్షన్ ఐడి మీద ఈ నెంబర్ ఉంది కదా, సో ప్రస్తుతానికైతే మీకు వెంటనే ఇందులో నుంచే ప్రింట్ తీసే ఆప్షన్ లేదు. బట్ ఫ్యూచర్లో మీకు ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు రిసిప్ట్ అనేది మీరు కస్టమర్కి ప్రింట్ తీసి ఇవ్వచ్చు. లేదు ఇక్కడ కాదు అనుకుంటే మీరు ఎంఐఎస్లో, అలాగే ఎంఐఎస్లో మనకి ట్రాన్సాక్షన్ రిపోర్ట్‌లో అయినా సరే మీరు ఒక్కసారి ఓపెన్ చేసి ఇక్కడ ఫిల్టర్ మనకి ఆప్షన్ ఈ టుడే కావాలంటే టుడే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే 1 జాన్ నుంచి ఎస్టర్డే వరకు ట్రాన్సాక్షన్స్ కావాలి అనుకుంటే మీరిక్కడ ఆ ట్రాన్సాక్షన్ పేజ్ మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఓవరాల్‌గా వచ్చేసి మీకు 7 డేస్ వరకు ట్రాన్సాక్షన్స్ మీరిక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. సో నేనిక్కడ ఒకసారి ఆ రోజు ఏదైతే జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ ఒకసారి నేను ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ట్రాన్సాక్షన్ కనుక మీరు చూసినట్లయితే ఒక ₹1000 పంపించడం జరిగింది. సో ఈ ₹1000కి ట్రాన్సాక్షన్ ఐడి బ్లూ కలర్‌లో కనిపిస్తుంది కదా, సో ఈ ట్రాన్సాక్షన్ ఐడి మీద నెంబర్‌కి నేను క్లిక్ చేయగానే నాకు ఇలా ఓపెన్ అయింది. ఇలా మీకు ఇలా ప్రింట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసేస్తే డైరెక్ట్‌గా మీకు ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదే మీరు ప్రింట్ ఇచ్చేసేయచ్చు. ఓకే. సో ఈ విధంగా మీరు పర్ ట్రాన్సాక్షన్ 49,000 పంపించుకోవచ్చు. లేదు ఒకటేసారి 49,000 కాదు అనుకుంటే మీరు స్టెప్ బై స్టెప్ అంటే ఒక 5,000 ఒకసారి, 10,000 ఒకసారి అలాగే నెల మొత్తం మీద 49,000 అయినా సరే పంపించుకోవచ్చు. ఓకేనా?